నేడు రాణిగంజ్ బుద్ధ భవన్ లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరేళ్ల శారద చార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గడ్డం వినోద్ కుమార్ పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు మహిళా నాయకులు. పార్టీని పనిచేస్తున్న వారి కాంగ్రెస్ పార్టీ గుర్తించి పదవులు ఇస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నేరేళ్ల శారద గతంలో కంటే భిన్నంగా మహిళా కమిషన్ నడిపిస్తారన్నారు. తెలుసమ్మా గుర్తుపట్టా ఓకే శారద, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. అక్క మెంబర్స్ అందరూ ప్లీజ్, మెంబర్స్ అన్న బావా అంజనా, మెంబర్స్ అందరూ ఇట్లా ఇల్లు సౌజన్య బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వర్ణ తెలంగాణ ప్రాప్తిరస్తు. పోయింది, అది పోయింది. చూడండి, నువ్వు అన్న పోయింది. న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధ్రువం. అయం ముహూర్తః శుభముహూర్తోऽస్తు. ఏతత్ శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మీరు చేసింది కరెక్ట్ కాదండి. సమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠమస్తు. వాహనాధికార సిద్ధిరస్తు. Ma'am, can I hear? ఓకే మేడం పడిపోతే తెలియకుండా सामने कभी जरा सुन नहीं है तुम्हारे को अरे फोन फोन నా లోపల ఉన్నది అంటున్నాను. మీరు అందరూ
Sir, can I hear, sir? Bike left. నంబర్ అంటే నంబర్ నేను తీయలేదు. మీరు ఫోటోగ్రాఫర్ అయిందా ఆయన ఒకసారి నంబర్ మిడిల్లో Yeah, ma'am, here. Ma'am. Ma'am, here. Sorry. ఆన్సర్ తీసుకొచ్చి Ma'am, here. కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైన నేరెళ్ల శారదా గౌడ్ గారికి మనస్ఫూర్తిగా వాట్ ఇస్ దట్ హెల్ దెన్ వై ఆర్ యు గోయింగ్ ఆన్ టాకింగ్ మిడిల్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైన నేరెళ్ల శారదా గౌడ్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. వారు సుదీర్ఘకాలం నేను పిసిసి ప్రెసిడెంట్ ఉండగా రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వారు అందించిన సేవలకి, అదేవిధంగా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలకి వారికి గుర్తింపు వచ్చినందుకు నేను వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఏఐసిసికి, పిసిసి కూడా, ప్రభుత్వ పెద్దలకు కూడా వారికి ఈ అపాయింట్మెంట్ ఇచ్చినందుకు నేను అభినందిస్తున్నాను. మహిళా కమిషన్ ద్వారా శారద గారు రాష్ట్రంలో మహిళల యొక్క సంక్షేమం, రక్షణ గురించి వారు ప్రోయాక్టివ్గా పార్టిసిపేట్ అవుతుందని చెప్పి నా పూర్తి నమ్మకం, విశ్వాసం. రాష్ట్రంలో ఇప్పుడు నియమించబడ్డ 35 చైర్పర్సన్స్ మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి, నిజాయితీగా పనిచేసి, వారికి ఇచ్చిన బాధ్యతలు సరిగ్గా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి వారందరితో విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళల విషయంలో డిసెంబర్ 7, 2023లో నెలకొన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, మా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఈ 8 నెలల్లో మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ చర్యలు చేపట్టడం, ఇది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, ప్రత్యేకంగా మహిళలు హర్షిస్తున్నారు. ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా, ఎక్కడి వరకైనా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మహిళల జీవితాలు బాగుపడాలని, వారికి ఆర్థికంగా కొంత మేలు జరగాలని రాష్ట్రంలో 40 లక్షల గ్యాస్ కనెక్షన్లకి మేము సిలిండరు, ఏదైతే మనం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి గ్యాస్ సిలిండర్, ఎల్పిజి సిలిండరు 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సమభావన సభ్యులుగా ఉన్న మహిళా సభ్యులకి
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా కలిపి ఒక 70 లక్షల మంది ఉన్నారు. వారందరికీ మరింత ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ జరగాలని మన ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో విస్మరించబడిన వడ్డీ లేని రుణాల విషయంలో కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పడ్డాకనే మరి వాళ్ళకి ఈ వడ్డీ లేని ఉన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న డ్యూస్ అన్ని కూడా వాళ్ళకి క్లియర్ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కూడా దోహదపడుతుంది మా ప్రభుత్వం. ఏ విధంగానంటే ఇప్పుడు మహిళలు బ్యాంకుల నుంచి తీసుకుంటున్న లోన్స్కి ఆ వడ్డీ భారం అయితే ఉందో అది మా ప్రభుత్వం, ఆ వడ్డీ భారం మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. ఆ అమౌంట్ ఎంత చెల్లించాలనో ఆ మహిళా సంఘాలకు చెల్లించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు 70 లక్షలు ఉన్న మహిళా సంఘ సభ్యులని ఆ సంఖ్య 1 కోటికి పెంచాలని చెప్పి మా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు పోతుంది. అన్ని విధాల్లో రాష్ట్రంలో మహిళల విషయంలో, సంక్షేమ విషయంలో, వారి సంరక్షణ విషయంలో మా ప్రభుత్వం మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల విషయంలో, ప్రత్యేకంగా లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా చాలా పకడ్బందీగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా మహిళా కమిషన్ ద్వారా, నేరెళ్ల శారద గారి ద్వారా మరి ప్రభుత్వం కూడా మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా మేము ముందుకు పోతామని మనవి చేస్తూ వారికి మరోమారు నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. నాకు నాపైన నమ్మకం ఉంచి మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎన్నుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక సోదరిలాగా వెన్నంటే ఉండి నన్ను ముందు నడిపించినటువంటి ఉత్తమన్న గారికి, పెద్దలు శ్రీధర్ బాబు గారికి, అందరికీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వారికి, సీతక్క గారికి, కొండా సురేఖ అక్క, అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, భారతదేశంలో మహిళ అంటే పూజింపబడుతుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఆధునికత వైపు వెళ్తూ కూడా, చదువు సంస్కారాలన్నీ ఎక్కువ జరుగుతూ కూడా ఈ అత్యాచారాల వైపు ఏదైతే వెళ్తున్నామో దాని గురించి మహిళా కమిషన్ ఖచ్చితంగా నేనున్న టెన్యూర్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలకు దీనిపైన అవగాహన కలుగుతుంది. ఎప్పుడైనా సరే మహిళ పూజింపబడినప్పుడే ఆ దేశం కానివ్వండి, ఆ రాష్ట్రం కానివ్వండి, ఆ కుటుంబం కానివ్వండి ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. సమాజంలో ఎప్పుడు కూడా మనము ఒక మహిళ ఎలా ఉండాలి, ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా నడవడిక ఉండాలి, చిన్న పిల్లల దగ్గర నుండి ఒక 6 months పాప అయ్యింది, ఒక 1 month బేబీ, 1 year బేబీ అయ్యింది అంటే మనం దానిపైన దృష్టి పెడతాము, బట్టలు ఎలా వేసుకుంది ఏంటి అనేది. కానీ ఒకటి మనం సమాజంలో గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అమ్మాయిల్ని ఏ రకంగానైతే సొసైటీలో ఉండాలని నేర్పిస్తున్నామో అదేవిధంగా అబ్బాయిలను గనక అమ్మాయిలను ఏ రకంగా గౌరవించాలి అనేది నేర్పిస్తే అసలు ఈ సమస్య అనేది ఉండదు. కాబట్టి మహిళా కమిషన్ కేవలం మహిళల సంరక్షణతో పాటుగా పురుషులని ఏ రకంగా మహిళలను గౌరవించాలి అనే అంశము ముందుకు తీసుకొని వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు ఏ రకంగా నడిచింది అదంతా ఒక సమీక్షా సమావేశం జరిపిన తర్వాత మేము ఏ కార్యక్రమాలను చేపడతాము అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఒక్కసారి మీ ముందుకు వచ్చి మీతో కలిసి మా కార్యాచరణ చెప్తామనేటువంటి విషయం తెలుపుకుంటూ, మళ్ళీ ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.